హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీకు చాలా స్పెషల్ రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఎందుకు స్పెషల్ అన్నానంటే ఇది మా నాన్నమ్మ రెసిపీ కాబట్టి. సో ఇది ఇలా వేడి వేడి అన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు మీరు చూడండి. ఈ రోటి పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు, పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర అండ్ సాల్ట్. ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి అది కొంచెం వేడయ్యాక దానిలో జీలకర్ర, పల్లీలు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక తీసుకుని ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర కూడా యాడ్ చేయండి. ఇవి 3 అలా కలుపుతూ కాసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. అలాగే ఈ పల్లీలు కూడా కలిపేసి ఇప్పుడు మనం దీన్ని రోట్లో రుబ్బుకుందాం. ఇలా అదంతా మనం రోట్లో వేసుకొని చేత్తో రుబ్బుకుంటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రోట్లో రుబ్బుకోవడం కష్టంగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో అందుకని నేను గ్రైండర్ యూస్ చేయకుండా ఇలా రోట్లో రుబ్బుకున్నాను. మీరు కూడా రోట్లో రుబ్బుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి. సో కాసేపటికి నేను అలసిపోయాను. సో మా నాన్నమ్మ చార్జ్ తీసుకున్నారు. సో ఇలా పచ్చిమిర్చి ఆ మిక్చర్ రుబ్బుకున్న తర్వాత తీసి గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు మనం చింతపండు రుబ్బుకోవాలి. సో చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని ఉండింది, అది ఇలా నోట్లో వేసుకొని దాన్ని ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి. చింతపండు ఇలా మెత్తగా అయ్యాక ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా, పచ్చిమిర్చి పేస్ట్ దీనిలో వేసి ఇప్పుడు 2 కలిపి రుబ్బుకోవాలి. ఇలా చింతపండు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ 2 చాలా చక్కగా కలిసేలా మనం రుబ్బుకోవాలి. అంతే అండి, మన స్పెషల్ చింతపండు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇలా తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.